హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే బూందీ లడ్డు ఎలా చేసుకోవాలా చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండిని వేసుకొని ఇలాగా బాగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇలాగా కలిపేసి మనమైతే ఈ బ్యాటర్ని రెడీ చేసేసుకుందాం. నేను మిక్స్డ్ బూందీ లడ్డు చేస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది. చాలా ఈజీగా కూడా మనకి అయిపోతుంది ఇంట్లో. ఈ విధంగా మనం కలిపేసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు దీన్ని బూందీగా తయారు చేసుకుందాం. ముందు ఫస్ట్ నేను కలర్ యాడ్ చేయకుండా నార్మల్ బూందీని అయితే చేశానండి. ఇలా వేయంగానే మనం అవి కింద నీట్గా ఆయిల్లో ఫ్రై అయిపోయి పైకి వచ్చేస్తాయి. ఇలా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకొని మనం పక్కనైతే పెట్టుకుందాం. ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. అలాగే మిగిలిన పిండి ఉంది కదా, దాంట్లో కొద్దిగా నేను ఆరెంజ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. నేను మిక్స్డ్ లడ్డు కదా చెప్పింది, దానికోసంగా నేను ఆరెంజ్ కలర్ని వేసుకున్నానండి. సగం పిండి నార్మల్గా, మిగతా పిండిని ఇట్లా ఆరెంజ్ కలర్ వేసుకొని సేమ్ ఇందాక చూపించిన విధంగానే మనం బూందీని అయితే రెడీ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం కలుపుతూ వేగిపోయింది కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చక్కెర పాకాన్ని అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు చక్కెరని వేసుకున్నాను. అలాగే 1 కప్పు నీళ్ళను కూడా వేసుకొని బాగా మనం పాకం దగ్గర పడేదాకా మనం మరిగించుకోవాలి. ఇందులోనే 2 ఎలాచీ వేసుకోండి, ఎందుకంటే ఎలాచీ ఫ్లేవరు లడ్డుకి చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది కూడా ఆ ఫ్లేవర్. ఎలాచీ వేయంగానే మనం ఇదండి చక్కెర పాకాన్ని రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా మిక్స్డ్వి బూందీని, ఆ బూందీని ఇందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకుందామండి. అంతే, మనకి ఈజీగా స్వీట్ షాప్లో దొరికే బూందీ లడ్డు అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. మీరు ఒక 5 నిమిషాలు ఈ పాకంలోనే ఉంచితే ఈ బూందీ అనేది ఈ చక్కెర పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మనకి మరింత టేస్టీగా ఉంటుందండి లడ్డు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు బాగా చక్కెర పాకాన్ని ఈ బూందీ అయితే బాగా అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు కొన్ని జీడిపప్పు వేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలిపేద్దామండి. పాకం అంతా ఈ బూందీ అయితే పీల్చేసుకుంది. ఏం లేదు, చూడండి ఎంత బాగా వచ్చిందో.
కొంచెం ద్రాక్షను కూడా వేసుకొని మనం కలిపేసుకుందాం. అండి బూందీ అయితే రెడీ అయిపోయింది. వీటిని లడ్డూలాగా మనం రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కాకుండా దీన్ని మనం కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పిచ్చాగా కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం వేసేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం అంతే. ఇప్పుడు గిన్నెలో వేసేసుకొని దానికి మిక్సీ పట్టుకొని ఒక బౌల్కి అయితే తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగా మెత్తగా అయిపోయిందో. ఇప్పుడు మనం వీటిని బాల్స్లా చేసుకుంటే బాగా వస్తుందండి. లడ్డూలాగా చేసుకోవాలి. దానికోసంగా నేను కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి ఇలా రౌండ్గా. నెయ్యి మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. వేసుకుంటే మాత్రం చాలా బాగా టేస్ట్ వస్తుంది. అదండి లడ్డు అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.